హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ టేస్టీ రుచులు. టుడే రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. ఎలా చేసుకోవాలో చూద్దాము. అన్ని 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాము. అది కరిగించుకొని, నేను తీసుకున్న నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి అండి, ఇంట్లో చేసిందే. అది ఎలా చేసుకోవాలో చెప్తానండి, అది కూడా ఒక వీడియో తీసి పెడతాను. చూడండి, బాదం పప్పు 100 గ్రామ్స్ తీసుకున్నాను. లైట్గా ఇవి వేపేసుకుందాం ముందుగా, ఎందుకంటే ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కదా వేగడానికి. కొంచెం వేగనిద్దాము. కొంచెం కలర్ మారేసరికి పిస్తా తీసుకుందాము. పిస్తా కూడా 100 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇక్కడ క్వాంటిటీ మీ ఇష్టం, ఎంతైనా యూజ్ చేయొచ్చు. నేనైతే 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ సాల్టెడ్ తీసుకోలేదండి, పిస్తా నేను నార్మల్గా తీసుకున్నాను. సాల్టెడ్ బాగోవు లడ్డూలోకి. మామూలుగా డ్రై ఫ్రూట్ షాప్లోకి వెళ్ళిన తర్వాత లడ్డూలోకి వేసుకునేదానికి అడిగితే ఇస్తారు నార్మల్ పిస్తా కొంచెం వేగిన తర్వాత ఇంకా జీడిపప్పులు వేసేసుకుందాము. ఇవి కూడా 100 గ్రామ్స్ తీసుకున్నానండి. అన్ని 100 గ్రామ్స్ తీసుకున్నాను. చూడండి, ఇవి కూడా జీడిపప్పు త్వరగా ముందుగా వేసేస్తే మాడిపోతుంది, అందుకని నేను లాస్ట్ వేసుకుంటున్నాను. చూడండి, అప్పటికి కొంచెం కలర్ మారింది. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో వేయించొద్దు. వేయించితే అన్నీ మాడిపోతాయి. చూడండి, బాగా వేగుతున్నాయి. ఈ జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసేసుకుందాము. చూడండి, ఇవి 2 నిమిషాల్లో వేగిపోతాయి. ఇవి కిస్మిస్ వేగిన తర్వాత పుచ్చగింజలు కూడా వేసేసుకుందాము. మీ కాడ గుమ్మడి గింజలు అలా దొరుకుతాయి, వేసుకోండి. నాకు లేవు కాబట్టి నేను వేయట్లేదు ఇక్కడ. చూడండి, ఇలా మంచిగా వేపేసుకుందాము. చాలా ఈజీ అండి ఈ లడ్డు. పిల్లలకి ఎంతో బలం, మంచి తెలివితేటలన్నీ బాగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ వేపేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను. క్లోజ్గా మిక్సీ పట్టేసుకుందాము. అదే పెద్దవాళ్ళకి అయితే ఇలాగే వేసేసుకోవచ్చు అండి. చిన్నపిల్లలు అలా తిన్నారు కాబట్టి, మారం చేస్తారు కాబట్టి, పప్పులన్నీ ఏరి పెడతారు కాబట్టి ఇలా నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. అదే పెద్దవాళ్ళకైతే డైరెక్ట్ పప్పు వేసేసుకోవచ్చు. ఇలా పొడి చేసుకోవడం వల్ల వాళ్ళు పప్పులన్నీ మనకు బయట తీసి ఇవ్వలేరు. అప్పుడు చూడండి, కొంచెం పలుకులుగానే ఉన్నాయి ఇలా లడ్డులో. ఇంకా డేట్స్ తీసుకుందాము. డేట్స్ కూడా నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడ మంచి డేట్స్ తీసుకున్నాను. అన్ని విత్తనాలు తీసేసి అవి మిక్సీ పట్టేసుకుందాము. ఇవి ఆల్రెడీ పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇవి కూడా తీసేసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసానండి. ఒక స్పూన్ వేసాను, కొంచెం వేసాను బెల్లం. ఎందుకంటే ఆ బెల్లం కూడా ఐరనే కదా, కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. లడ్డూలో చుట్టుకునేటప్పుడు కూడా బాగా వస్తాయని ఇలా వేసాను. ఈ బెల్లము, ఈ ఖర్జూరం అంతా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా ఫైన్గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మిక్సీ పట్టేస్తే ఆ బెల్లం వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఆ ముందుగా మనం పెట్టుకున్న పొడి, ఈ మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడి, మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న డేట్స్ అన్ని బెల్లం పేస్ట్ కూడా వేసేసి ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసి అంతా కలిపేసుకుందాము. చూడండి, అంతా అప్లై చేసుకుందాము. చూడండి, అంతా ఆ బెల్లము, ఆ డేట్స్ అంతా పొడి అన్నిటికి పట్టేటట్టు ఫస్ట్ ముందు చేతితో మ్యాష్ చేసేసుకుందాము. చేతితోనే మ్యాష్ చేసుకోవాలండి, స్పూన్తో ఇలా చేయలేము కాబట్టి నేను చేతితో చేసేస్తున్నాను. ఇలా చేసేటప్పుడు 2 స్పూన్స్ మాత్రం నెయ్యి వేసుకోండి. కొంచెం మనకి లడ్డు కట్టడానికి చాలా బాగుంటుంది. చూడండి, మీకు కనిపిస్తున్నట్టున్నాయి కూడా, సగమే మిక్సీ పట్టాను, సగం చూడండి అలా పప్పులుగానే ఉన్నాయి. తర్వాత 2 స్పూన్స్ దాకా నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా గసగసాలు తీసుకున్నానండి. మీకు ఇలా వేసుకోవచ్చు, లేదంటే లడ్డు చుట్టిన తర్వాత దాన్ని చుట్టూ ఇలా తిప్పుకోవచ్చు. నేనైతే ఇలా వేసేసాను. ఈ గసగసాలన్నిటికీ పట్టేటట్టు కలిపేసుకుందాము. చూడండి, అంత మిక్స్డ్ అయిపోతుంది. చూడండి, బయట అయితే ఎక్కువ ఖర్జూరం వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ తగ్గిస్తారు. అదే మనమైతే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటాం కదా, పిల్లలకి బలంగా కూడా ఉంటుంది. చూడండి, ఇంకా అయిపోయినట్టే. ఇంకా డ్రై ఫ్రూట్స్ రెడీ అండి. బాయ్ అండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్.